ఖమ్మం సంఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న బాధితురాల్ని ఆమె పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నిందితుడికి చట్టపరంగా శిక్షలు పడతాయని రేణుకా చౌదరి హామీ ఇచ్చారు. నేరస్తుడు గతంలో వాడికి పాత రికార్డు ఉంది. ఇది ఫస్ట్ కేసు కాదు. ఇటువంటి రిపీట్ ఒఫెండర్ సమాజంలో విచ్చలవిడిగా తిరుగుతున్నారంటే అన్ని సమస్యలు కొలాప్స్ అయినట్టు లెక్క. ఇవాళ రోజు ఆ హౌసింగ్ ఎక్కడైతే వీడు ఇల్లు కొనుక్కొని ఉంటున్నాడో వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేయటం లేదు? హౌసింగ్ సొసైటీలో కొంచెమన్నా బుద్ధి సిగ్గు ఉండాలా? రేపు నీ పిల్లలు సేఫా, నీ పెళ్ళాం సేఫా, నీ అక్క చెల్లి అత్తగారు ఎవరైనా సేఫా? అటువంటి దోషి అక్కడ తిరుగుతూ ఉంటే ముందు వాడిని అక్కడి నుంచి వెకేట్ చేపియాల. రెండోది, ఐమ్ గోయింగ్ టు మూవ్ ద కోర్ట్. మైనర్ బాలిక కాబట్టి ఆ ప్రాపర్టీ అటాచ్మెంట్ ఆ పిల్ల పేరు మీద వాడేయాలి. వాడు ఇవ్వాల్సిందే. లైఫ్ లాంగ్ ఆ అమ్మాయి ఇది మోస్తుంది. వాడు విచ్చలవిడి. పైగా వీడిని అరెస్ట్ చేయొద్దని అడిగిన యధవలు కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా నేను వేటాడతాను. ఐ వాంట్ టు నో ఎవడా మొనగాడు, వీడికి చుట్టం గొట్టం సిగ్గులేదా? ఇటువంటి నేరానికి వెనకేసుకొస్తారా యదవల్ని? అందుకే వాడు గతంలో చేసిన నేరం మళ్ళీ చేస్తున్నాడు. రిపీట్ ఒఫెండర్స్, ముదురు కేసులు లేదు. మా పశువుల కంటే వర్స్. ఛీ, సిగ్గుచేటు దరిద్రుడు. ఆ పెళ్ళాం పైన కూడా నాకు సహానుభూతి కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇట్లా పాపిష్టాదవతో బతుకుతూ ఉంది. సో ద కరెక్ట్ పనిష్మెంట్ హ్యాస్ టు టేక్ ప్లేస్. నేను ఖమ్మం వెళ్తాను అండ్ అక్కడ పోలీసులతో మాట్లాడతాను.